హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. ఈ వార్త నేను ఒక వారం ముందుగానే చేయాల్సింది, బట్ లేట్ అయిపోయింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏంటి అంటే తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి అంశం గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా సంచలనం రేపుతుందని చెప్పాలి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరి మీద ఒకరు ఒక రేంజ్లో క్రియేట్ చేసుకుంటున్నారు. అదిగో తప్పు చేశానన్నటువంటి పశ్చాత్తాపం కానీ, కనీసం తప్పు చేశాననేటువంటి ఒక బాధ కానీ వైఎస్ఆర్సీపీలో ఎక్కడా కనిపించట్లా. అదేంటి, తిరుమల లడ్డూలో దాదాపు కొన్ని లక్షల నెయ్యి అనే దాన్ని తీసుకొచ్చి నెయ్యి అనే దాన్ని తీసుకొచ్చి అంటే నెయ్యిలో నెయ్యే లేకుండా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీగా దక్కింది. పాలు అనేటువంటి పదార్థమే వాడకుండా నెయ్యి అనే దాన్ని ఒక వ్యర్థాన్ని తయారు చేసి కెమికల్స్తో, రసాయనాలతో హిందువుల ప్రాణాలే తీయాలనేటువంటి కుట్రను పన్నినటువంటి టైం అది. అయినా వాళ్ళు ఎక్కడా కూడా భయం కానీ, బాధ కానీ వాళ్ళ మనసులో ఏ మూలా లేకుండా ధైర్యంగా ముందుకొచ్చి ఇష్టానుసారం దాన్ని ఇంకొక పక్క వేరే విధంగా తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నాలు చేశారు. దాని నుంచి ఏ రకంగా అయినా సరే బయటపడాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ అడ్డంగా దొరికిపోవడం అనేది వాళ్ళకి ఆనవాయితీ అయిపోయిందేమో తెలియదు. అయితే రీసెంట్గా సాక్షి చాలా సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఆ సాక్షి ఎవరిదో మనందరికీ తెలుసు, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక యేసు ప్రభువుకి సంబంధించినటువంటి ఒక ఫోటో పెట్టారనమాట. అదేంటంటే యేసు ప్రభువుని కించపరుస్తూ ఆ ఫోటో ఉన్నట్టుగా కొంతమంది బాధపడ్డారు. చాలా మంది క్రిస్టియన్స్, ప్రభువుని ఆరాధించే వాళ్ళు కూడా చాలా మంది బాధపడ్డారు. ఆయన మీద చాలా విమర్శలు వచ్చాయి. సాక్షి మీద కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు. దాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో అందరికీ తెలిసిందే. అలాంటి ఆ టైంలో ఒక వార్త మీకు పక్కన చూపిస్తాను, ఒకసారి చూడండి. 19వ తేదీ సాక్షి ఫ్యామిలీ అనుబంధంలో యేసు ప్రభు ఫోటో ప్రచారణ విషయంలో ఘోరమైన తప్పిదం జరిగింది. సాక్షి దినపత్రిక ఎలాంటి అరవరికలు లేకుండా అంగీకరిస్తుంది. ఇందుకు వ్యక్తిగత బాధ్యురాలైన సబ్ ఎడిటర్ సమీరా, తూర్పుగోదావరి జిల్లా చెందినటువంటి ఓ పాస్టర్ కుమార్తె, జర్నలిజం మీద ఆసక్తితో సాక్షిలో జర్నలిజం కాలేజీలో శిక్షణ పొంది గత 3 నెలలుగా తనకు బాగా అవగాహన ఉన్న అంశం కాబట్టి ఆధ్యాత్మిక కాలం నిర్వహణలో బాధ్యత నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఏంటంటే ఒక వార్త, ఏదైతే ఒక యేసు ప్రభువుకు సంబంధించి తనని కించపరిచే విధంగా ఉండేటువంటి ఒక ఫోటోని అక్కడ ప్రసారం చేశారు సాక్షి పేపర్లో. అయితే దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దాని మీద క్షమించు ప్రభువా అని చెప్పి మీకు చాలా హెడ్డింగ్ అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. క్షమించు ప్రభువా అని చెప్పి క్రిస్టియన్స్కి అందరికీ కూడా క్షమాపణ కోరుతూ బహిరంగ లెటర్ రాశారు. కింద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోతో పాటు ఆయన సంతకం కూడా మీరు దాంట్లో చూడొచ్చు. ఎందుకు అంటే ఇలా క్రిస్టియన్స్ అందరూ కూడా తప్పుగా అనుకుంటారు. వాళ్ళ ఓట్లు పోతాయనో ఇంకొకటనో ఏదైనా అనుకోవచ్చు, బట్ వాళ్ళు క్షమాపణ పత్రాన్ని రిలీజ్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ ఆ వార్త రాసినటువంటి వ్యక్తి కూడా క్రిస్టియన్ మతస్థురాలే. ఆమె వాళ్ళ నాన్నగారు కూడా ఒక ఫాస్టర్ గాను, ఫాదర్ గాను పనిచేస్తున్నారు. దాని గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తే. అందువల్ల ఆమెని తీయటం లేదు. ఆమె కూడా క్రిస్టియన్ మతస్థురాలు అవటం వల్లే మళ్ళీ అది తీసేస్తే కూడా విమర్శలు వస్తాయేమో అని చెప్పి ఆమె కూడా క్రిస్టియన్ అవటంతో మేము తీయట్లేదు. కానీ ఇలాంటి తప్పిదం ఇంకొకసారి జరగకుండా చూసుకుంటాం. డెఫినెట్గా ఇది మాదే తప్పు, మాదే బాధ్యత, దయచేసి క్షమించండి అని చెప్పి అందరినీ బహిరంగంగా కోరుకున్నటువంటి పరిస్థితి గతంలో కనిపించింది. మరి 20 కోట్లకు పైగా ప్రసాదాలు, లడ్డూలు, అనేక ప్రసాదాల్లో తయారు చేసి రసాయనాలతో కూడినటువంటి వ్యర్థాన్ని తినిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు బయటకు వచ్చి కనీసం హిందువులని క్షమాపణ అడిగినటువంటి దాఖలాలు కూడా ఇప్పటి వరకు లేవు. పైగా దీన్ని కప్పిపుచ్చుకోవటం కోసం అక్కడ చాలా క్లియర్గా 600 పేజీలతో కూడినటువంటి సిబిఐ సిట్ ఇచ్చినటువంటి రిపోర్టుని పవన్ కళ్యాణ్ గారు 19 నిమిషాల పాటు అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీలో ఏది మాట్లాడినా సరే చట్టబద్ధత ఉంటేనే మాట్లాడాలి. దానికి సంబంధించి రుజువులు ఉంటేనే
దాని గురించి మాట్లాడే ఆలోచన అయినా చేయాలి. అంతే తప్ప బయట రోడ్డు బయట నుంచునో లేదంటే అసెంబ్లీ బయట నుంచునో చీజు ప్యాకెట్ పట్టుకుని నెయ్యి ప్యాకెట్ అని చెప్పి ఏదో ఒక ప్యాకెట్ పట్టుకుని చూపిస్తే ఆధారాలు లేకుండా, అంటే ఎవిడెన్స్ డాక్యుమెంటరీ ప్రూఫ్ లేకుండా మనం దేని మీద కూడా ఆరోపణ చేయకూడదు. అసెంబ్లీలో అయితే బయట మన ఇష్టం ఏదో ఒకటి చీజ్ ప్యాకెట్ పట్టుకుని నెయ్యి ప్యాకెట్ అని కూడా చెప్పేయచ్చు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఇదిగో ఈ లైన్లో ఇక్కడ రాసింది, ఈ పేజ్ నెంబర్లో ఈ లైన్లో ఇలా అడాల్టరేషన్ జరిగింది అని చాలా క్లియర్గా చెప్తూ చాలా బహిరంగంగా దానికి సంబంధించినటువంటి రిపోర్టు పేపర్లు కూడా బయటకు వస్తున్నా కూడా మేము ఎక్కడా తప్పు చేయలేదు, వాళ్లే తప్పు చేశారని చెప్పి ఇందాపూర్ డైరీ అంటది, హెరిటేజ్ డైరీ అంటది, లేదంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇష్యూ తీసుకొస్తుంది, లేదంటే ఇంకొకటి ఏదో తీసుకొస్తుంది, మహారాష్ట్రకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం చనిపోతే ఆ హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి టీడీపీఏ కారణం అని చెప్పి ఇంకొకటి ఏదో రకంగా దాని నుంచి తప్పించుకుని వేరేది క్రియేట్ చేయాలి. అంబటి రాంబాబునో ముద్రగడ పద్మనాభరెడ్డినో లేదంటే పెర్ని నానినో లేదంటే కొడాల నానినో ఇంకొకళ్ళను తీసుకొచ్చి మభ్యపెట్టి వేరే ట్రాక్ పట్టించాలనేటువంటి ప్రయత్నాలు చాలా చేసింది. బట్ అయినా కూడా ఎక్కడా అవట్లా. ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడుతున్నాను అంటే రీసెంట్గా అసెంబ్లీలో ఈ క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. ఇక్కడ అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎందుకని బయటకు వచ్చి క్షమాపణ పత్రాన్ని రిలీజ్ చేశారు అంటే వాళ్ళ ఓట్లు కావాలటం కోసం. ఆయన కూడా ఆ మతాన్ని డెఫినెట్గా ఎవరైనా సరే వాళ్ళ మతాన్ని గౌరవించుకోవాలి, పూజించుకోవాలి, కానీ పక్క మతాన్ని అగౌరవపరచకూడదు. అది మాత్రం పక్కా చేసుకోవాలి. క్రిస్టియనా, హిందువా, ముస్లిమా ఎవరైనా కావచ్చు, ఈ భారతదేశంలో అందరూ సమానమే. ముఖ్యంగా హిందువులు మెజారిటీ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ మెజారిటీగా వాళ్ళకి ఉండేటువంటి వాళ్ళకి మనోభావాలు ఉంటాయి. అంతేగాని మీరు వాళ్ళని రసాయనాలతో కూడినటువంటి వ్యర్థాన్ని పెట్టేసి వాళ్ళని చంపేయాలనేటువంటి కుట్ర చేసి వాళ్ళ మీద కనీసం మీరు చేసేమో తప్పు అనేటువంటి పశ్చాత్తాపం కూడా లేకుండా, కనీసం ఒక క్షమాపణ లెటర్ కూడా లేకుండా వీళ్ళ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అదేమి క్రిస్టియానికి సంబంధించినటువంటి ఒక తప్పిదం జరిగితే బహిరంగ లెటర్ రాస్తున్నారు. అంటే హిందువులంటే ఎంత లోకువా జగన్మోహన్ రెడ్డి గారికి? హిందువులంటే వాళ్ళకి ఏమైనా చేయను ఉండే, వాళ్ళని చంపేయను ఉండే, లేదంటే ఇంకొకటి చేయను ఉండే, వీళ్ళకి అవసరం లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి అంటే అసలు హిందువులంటే నచ్చదా? వాళ్ళంటే గౌరవం లేదా? అంటే దానికి తగ్గట్టుగానే చాలామంది కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫోటోలు పెట్టి చాలామంది ట్వీట్లు కమెంట్స్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి క్రిస్టియన్స్ మీద లేదంటే యేసుప్రభువు మీద ఉన్నటువంటి భక్తి ఎవరైనా సరే అంగీకరించాల్సిందే. ఓకే, గౌరవం ఉండొచ్చు, పూజించవచ్చు, ఎవరు కాదనరు కూడా. కానీ బహిరంగంగా ఒప్పుకోవచ్చు కదా, మేము క్రిస్టియన్ అను గౌరవంగా చెప్పుకోవచ్చు కదా. ఆ ప్రభువు కూడా సంతోషిస్తాడు కదా. బయటకు ఒకలాగా లోపలకు ఒకలాగా హిందువుల ఓట్ల కోసం మాత్రం ఇలా చేస్తారు. హిందువులు దేవుణ్ణి ఇంత దిగజార్చి, వాళ్ళ గౌరవాన్ని దిగజార్చి, వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి వాళ్ళని మట్టు పెట్టాలనేటువంటి కుట్ర చేసి కనీసం క్షమాపణ కాదు కదా, కనీసం పశ్చాత్తాపడటం అనేది కూడా జరగకపోతే హిందువులకి ఆయన ఇచ్చేటువంటి గౌరవం ఏంటి అని చెప్పి సోషల్ మీడియాలో అందరూ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తప్పు చేస్తున్నారు. మీరు ప్రభువుకి ఎంత గౌరవం అయితే ఇస్తారో ఆ ప్రభువే నేను క్రిస్టియన్ కాదు అని మీరు చెప్తుంటే బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దయచేసి నేను ఏమంటున్నానంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా బయటకు వచ్చి ఒక ప్రెస్ నోటో ఒకటి ఇంకొకటో సాక్షి సంబంధించి లేకపోతే మీ ఛానల్ నుంచో లేదంటే మీ అఫీషియల్ మీ పార్టీకి సంబంధించినటువంటి లెటర్ నుంచో తప్పు జరిగింది, దీనికి ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి ఒక లెటర్ రిలీజ్ చేయించండి, అయిపోద్ది కదా. మీరు బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎలాగైతే గౌరవించి క్రిస్టియానిటీకి సంబంధించి ప్రభువుకి జరిగినటువంటి దాని మీద మీరు బయటకు వచ్చి ఎలా మాట్లాడారో అలా ఒక లెటర్ రిలీజ్ చేయొచ్చు కదా. వాళ్ళు ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే మేము కూడా సహకరిస్తాం, శిక్ష వేయండి అనేటువంటి ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తే మీ సొమ్మే అరిగిపోద్దా? చెప్పాలంటే మీరు అది ఫస్ట్లోనే చేస్తుంటే చాలా గౌరవం పెరిగేది, మీకు చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చేది, మీకు ఒక రేంజ్లో మిమ్మల్ని చూసేవాళ్ళు. బట్ అది మీరు చేస్తారని కూడా ఎవరు అనుకోవట్లేదని తెలుస్తోంది సోషల్ మీడియాలో. మీరు వెళ్తున్నటువంటి ఆ ట్రాక్ చూస్తుంటే కూడా దాన్ని కప్పిపుచ్చుకొని తప్పుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే మీ దేవుడు కూడా దాన్ని అంగీకరించేటువంటి పరిస్థితులు లేవేమో అని కనిపిస్తుంది.